హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో అసూయ అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో రాజగృహ నగరంలో ఒక ధనికుడైన వర్తకుడి కుమారుడు ఉండేవాడు. అతనికి వివాహమైంది, కానీ భార్యకు సంతానం లేకపోయింది. అతని భార్యను అత్తవారు రాను రాను చులకనగా చూడసాగారు. ఒకనాడు తన అత్తగారు తమనలో తాను మాట్లాడుకుంటూ, దీని ముఖాన పిల్లల గీత లేదు, వట్టి గొడ్రాలు అనుకోవడం ఆమె విన్నది. పోయిన గౌరవం తిరిగి తెచ్చుకోవడానికి గాను ఆమె తన అత్తవారితో గర్భవతిగా ఉన్నట్లు చెప్పేసింది. తరువాత ఆమె తన పరిచారికను అడిగి గర్భిణీ స్త్రీల లక్షణాలు తెలుసుకుని వేవిళ్ళు నటిస్తూ తినడానికి పుల్లటి పదార్థాలు, విడ్డూరమైన పదార్థాలు కోరసాగింది. నడుముకు గుడ్డలు చుట్టుకొని కడుపు పెరుగుతున్నట్లు ప్రదర్శించింది. ఇదంతా చూసి అత్తగారు తమ కోడలికి నిజంగా గర్భమే అనుకొని ఆనాటి నుంచి ఆమెను ఆదరాభిమానాలతో చూడడం ప్రారంభించారు. కొన్ని మాసాలు గడిచాక ఆమె తన భర్తతో, పురుడు పోసుకోవడానికి నన్ను మా పుట్టింటికి పంపండి అంది. ఆమె భర్త ఆమెకు ఒక బండి ఏర్పాటు చేసి ఆమె వెంట బోలెడు మంది నౌకర్లను, చాకర్లను ఇచ్చి పంపాడు. ప్రయాణం మధ్య ఒకనాటి ఉదయం ఆమె కాలకృత్యాలు నిర్వర్తించుకునేందుకు గాను ఒంటరిగా దారి పక్కనే ఉన్న చెట్టు మధ్యకు పోయింది. అప్పుడు ఒక జువ్వి చెట్టు కింద ఆమెకు పొత్తిళ్లలో ఒక అందమైన మగ శిశువు కనిపించాడు. కొద్ది గడియల క్రితమే ఆ దారిగా ఓ బిడారు వెళ్ళింది. ఆ బిడారు వెంట ఉండిన ఒక పేద స్త్రీ ఈ చెట్టు కిందనే బిడ్డను ప్రసవించి పెంచి పోషించలేని కారణంగా అక్కడే వదిలి ముందుకు వెళ్ళిపోయింది. ఆ శిశువే బోధిసత్వుడు. బంగారు శరీరఛాయతో వెలిగిపోయే ఆ బిడ్డను చూడగానే వ్యాపార కుటుంబానికి చెందిన స్త్రీకి పరమానందం కలిగింది. ఆమె తన పరిచారికను కేక వేసి పిలిచింది. బిడ్డను చూపి, ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డే అంటాను, నువ్వు నాకు పురుడు పోసినట్లు అందరితోనూ చెప్పు అన్నది. తర్వాత ఆమె తన నడుము చుట్టుకున్న గుడ్డలన్నింటినీ తీసి పారేసి బిడ్డను ఎత్తుకొని బండి వద్దకు తిరిగి వచ్చింది. అది ఆమె కనిన బిడ్డేనని అందరూ నమ్మారు. తాను బయలుదేరిన పని దారిలోనే అయిపోయింది కనుక ఆ వ్యాపారి భార్య తిరుగు ప్రయాణం చేసి అత్తవారింటికి వచ్చేసింది. అందరూ సంతోషించారు. పిల్లవాడికి నిగ్రోధ కుమారుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. నిద్రోహ కుమారుడు పుట్టినరోజునే రాజగృహ నగరంలో మరొక వర్తకుడికి శాఖా కుమారుడనేవాడు, ఒక దర్జీవాడికి పాత్రికుడనే పిల్లవాడు కలిగారు. ఆ కారణం చేత ఈ ముగ్గురు పిల్లలను ఒకే చోట ఉంచి జాగ్రత్తగా పెంచారు. చదువుకొనడానికి వెళ్ళేటప్పుడు కూడా అందరూ కలిసే బయలుదేరి తక్షశిలకు వెళ్ళి అక్కడ చదువు పూర్తి చేశారు. అక్కడ ఉన్నంతకాలం పౌత్రికుడి ఖర్చులన్నీ నిగ్రోధుడే భరించాడు. తక్షశిలలో చదువు పూర్తి కాగానే వారు తమ గురువు వద్ద సెలవు పుచ్చుకొని దేశం చుట్టూ కాలినడకన ప్రయాణం సాగించి కొంతకాలానికి కాశీ నగరానికి చేరారు. వారు నగరం ప్రవేశించేలోపే పొద్దుగూకింది. ఆ రాత్రికి వారు ఒక ఆలయం సమీపంలో ఉన్న చెట్టు కింద పడుకొని నిద్రపోయారు. పౌత్రికుడు తూర్పు తెల్లవారక ముందే లేచి ఇంకా నిద్రపోతున్న నిగ్రోధుడి కాళ్ళు ఒత్తడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో ఒక విచిత్రం జరిగింది. అదే చెట్టు కొమ్మలలో 2 కోళ్లు కూర్చుని ఉన్నాయి. వాటిలో పై కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడి కింద కొమ్మ మీద కూర్చున్న దానిపై రెట్ట వేసింది. రెండో కోడికి ఆగ్రహం వచ్చింది. నీకింత పొగరా, నేనెవరో తెలుసుకోకుండా ఇంత అవమానం చేస్తావా? నేను అన్ని కోళ్ల లాంటిదాన్ని కాను తెలుసా? నన్ను తిన్నవాడు 10,000 వరహాలు సంపాదిస్తాడు, ఏమనుకుంటున్నావు అని ప్రగల్భాలు పలికింది. దానికి పైకొమ్మ మీద ఉన్న కోడి, నేను కూడా అసామాన్యమైన జాతిని కాదులే, నా కొవ్వు తిన్నవాడు రాజవుతాడు, నా గుండె తిన్నవాడు సేనాపతి అవుతాడు, నా ఎముకల మీద మాంసం తిన్నవాడు కోశాధికారి అవుతాడు అన్నది. ఈ మాటలు విని పాత్రికుడు చెట్టెక్కి పైకొమ్మ మీద ఉన్న కోతిని పట్టుకొని చంపి వండేశాడు. తన మిత్రులు ఇద్దరూ లేచినాక వారిలో నిగ్రోధుడికి కోడి కొవ్వు, శాకుడికి గుండెకాయ పెట్టి తాను ఎముకల మీద మాంసం తిన్నాడు. తరువాత అతను తన మిత్రులతో జరిగిందంతా చెప్పి, మనలో నిగ్రోధుడు రాజవుతాడు, శాకుడు సేనాధిపతి అవుతాడు, నేను కోశాధికారి అవుతాను అన్నాడు. తరువాత వారు కాశీనగరానికి ప్రవేశించారు. అప్పటికి వారం రోజుల క్రితమే కాశీరాజు చనిపోయాడు. ఆయనకు పిల్లలు లేరు.
కొత్త రాజు ఎన్నిక జరుగుతుందని చాటింపు కూడా వేశారు. ఈ సంగతి ముగ్గురు మిత్రులు ఎరగరు. వారు ఆ రోజు మధ్యాహ్నం ఒక గృహంలో భోజనం చేసి అక్కడి నుంచి రాజోద్యానానికి వెళ్ళి అక్కడ నీడ పొట్టున పడుకొని నిద్రపోయారు. వారిలా నిద్రపోయే సమయంలో ఒక రథం మీద రాజలాంఛనాలైన కత్తి, పాదరక్షలు, కిరీటము, ఛత్రచామరాలు ఉంచి మంత్రి, పురోహితులు మొదలైన వారు అటుగా వచ్చారు. ముగ్గురు మిత్రులు నిద్రపోయే రాజోద్యాన ప్రాంతానికి వచ్చి రథం ఆగిపోయింది. పురోహితుడు రథం విదిలిచ్చి ముగ్గురు నిద్రపోతూ ఉండడం చూశాడు. ఆయన తరువాత వారి కాళ్ళు పరీక్షించాడు. వారి ముగ్గురులోని ఒకరికి మాత్రమే అరికాలిలో చక్రం ఉండడం గమనించాడు. అతనే రాజని నిర్ణయించాడు. పురోహితుడి చేత రాజుగా నిర్ణయించబడినవాడు విగ్రోధుడు. ఈ విధంగా నిర్ణయించిన వాడే పురోహితుడు బాజాభజంత్రీలను మంగళవాద్యాలు చేయమని ఉత్తర్విచ్చాడు. ఈ చప్పుడుకు ముగ్గురు మిత్రులు లేచి కూర్చున్నారు. వారికి చుట్టూ ఉన్న జనసమూహం కనిపించింది. తాను కాశీ నగరానికి రాజుగా ఎన్నికైనట్లు నిగ్రోధుడు తెలుసుకున్నాడు. వెంటనే అతడు శాల్యుణ్ణి సేనాధిపతిగా నియమించాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే నిగ్రోధుడు శాకుడితో, మనం ఇక్కడ పెద్ద పదవులు సంపాదించాం కనుక మన తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మనతో పాటు సుఖంగా ఉండవచ్చు. నువ్వు వెళ్ళి మన తల్లిదండ్రులు ముగ్గురిని తీసుకొస్తావా అని అడిగాడు. ఇటువంటి పనికి నేనే వెళ్ళడం నా గౌరవానికి తగదు, నేను వెళ్ళను అన్నాడు శాకుడు. అందుచేత నిగ్రోధుడు ఈ పనికి పోత్రికుణ్ణి నియమించాడు. పోత్రికుడు బయలుదేరి రాజగృహ నగరానికి వెళ్ళాడు. కానీ అతని వెంట రావడానికి ఎవరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మాకిక్కడే సుఖంగా ఉంది అని వారు చెప్పారు. పోత్రికుడు తిరుగు ప్రయాణం చేసి కాశీనగరం చేరుకొని భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశంతో శాకుడి ఇంటికి వెళ్ళాడు. నేను శాకుడు మిత్రుణ్ణి, నేను వచ్చినట్లు అతనితో చెప్పండి అని వాకిట్లో ఉన్న నౌకరుతో అన్నాడు. పోత్రికుడు తన మిత్రుడిని చెప్పుకోనట్టు వినగానే శాకుడికి మండిపోయింది. కోడి కొవ్వు తనకివ్వక నిగ్రోధుడికిచ్చినందుకు పోత్రికుడి మీద అతనికి చాలా రోజుల నుంచి కక్షగా ఉంది. ఈ వెధవను చితకతన్ని బయటకు బిలబిలా గెంటేయండి అని అతను నౌకర్లతో చెప్పాడు. వాళ్ళు ఆ ప్రకారమే చేశారు. తీరా పాత్రికుడిని కొట్టించాక వాడు వెళ్ళి తన మీద నిగ్రోధుడికి ఫిర్యాదు చేస్తాడేమోనని శాకుడికి భయం పట్టుకుంది. అందుచేత అతను వెంటనే నిగ్రోధుడి దగ్గరికి వెళ్ళి బయలుదేరాడు. తాను ఎదురుగా ఉండడానికి, తన మీద ఫిర్యాదు చేయడానికి పోత్రికుడు జంకుతాడని అతని ఉద్దేశం. కానీ శాకుడు వెళ్ళేపోయేసరికి పోత్రికుడు కూడా రాజు వద్దకు రానే వచ్చాడు. శాకుడు చెబుతూ ఉండగానే పోత్రికుడు జరిగిన సంగతి నిండు సభలో నిగ్రోధుడితో చెప్పాడు. శాకుడి పైన నిగ్రోధుడికి పట్టరాని కోపం వచ్చింది. పోత్రికుడు స్వార్థం లేనివాడు. నువ్వు అతనికి ఏ జన్మలో ఏమాత్రం మేలు చేయకపోయినా అతను నిన్ను సేనాధిపతిని చేయాలని కోడి గుండెకాయ నీకు ఇచ్చాడు. దానికి నువ్వు కృతజ్ఞత చూపకపోగా అతన్ని అకారణంగా నీ నౌకర్ల చేత కొట్టించావు. నీ వంటి కృతజ్ఞుడు సేనాధిపతిగా ఉండడానికి తగడు. నిన్ను ఆ పదవి నుంచి తొలగిస్తారు అన్నాడు నిగ్రోధుడు. పోత్రికుడు అడ్డుపడి, మిత్రమా, మనం ముగ్గురం బాల్య స్నేహితులు. ఒకరి తప్పులు ఒకరు క్షమించడం మన కర్తవ్యం. అందరికీ సేనాపతిగా ఉంటుందని అని ప్రాధేయపడ్డాడు. నిగ్రోధుడు శాకుణ్ణి కనికరించి విడిచిపెట్టాడు. తరువాత ఆయన పోత్రికుణ్ణి తన కోశాధికారిగా నియమించాడు. ఆ మొదలు ఏర్పడడానికి అదే మొదలు. ఇంతకు ముందు పూర్వం రాజుల వద్ద కోశాధికారి గది కాదు. ఈ కారణం వల్ల పోత్రికుడే ప్రపంచంలో మొదటి కోశాధికారి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.